ఏంటంటే మన పాపమే. ఈ పాపము మనుషుల వల్ల కలలేదు, దేవుని వల్ల కలలేదు. కానీ మీరు సృష్టించిన వాడు సాతాను. కనుకనే దేవుడు ఆ సాతానికి దేవుడు శత్రువు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఎవరైతే ఈ పాపాన్ని ఇష్టపూర్వకంగా చేస్తున్నారో వారందరినీ దేవునికి దూరంగా నిలుస్తున్నాడు. ఎందుకంటే ప్రతి మనిషి నీతిగా బతకాలి. ఈ లోకంలో సాటి మనిషితో సాటి మనిషి ఎలా బతకాలి, దేవుడు నిజమైన దేవుని ఎలా ఆరాధించాలనేది ఈ యొక్క నీతిని గురించిన జ్ఞానం. అయితే ఈ నీతిని గురించిన జ్ఞానాన్ని సాధారణ చేస్తాడంటే మరుగుపరుస్తున్నాడు. స్వకీయమైన ప్రయాసాల చేత మనుషులు ఏం చేస్తాడు, వేడపడతాడు. ఈ పాపం మనుషులు చేరినప్పుడు మొదట కొద్దిగా ప్రవేశించింది. అయితే ఆ పాపం మనకిచ్చిన పాపానికి ఇచ్చిన స్థానం ఏంటంటే దాన్ని బట్టి అదేంటంటే కొద్దిగా మొదలయ్యి పూర్తిగా